సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనం ప్రతిరోజు ఎంతో కొంత దూరం నడుస్తూ ఉంటాం. ఆ భారమంతా మన పాదాలపై పడుతుంది. ఒక రోజంతా నడవడం చేస్తే 100 టన్నుల భారం మన పాదాలపై పడినట్లుగా ఉంటుంది. మరి ఇంతటి భారాన్ని మోస్తున్న వాటికి విశ్రాంతినిచ్చి వాటి రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూడాలి. అందుకే చైనీస్ మరియు ఈజిప్షియన్లు ఎక్కువగా నడిచిన పాదాలకు జీవన ప్రక్రియ సరిగ్గా జరగాలంటే విశ్రాంతిని ఇవ్వడం మంచిదని పాదాసంకల్పిత శాస్త్రంలో చెప్తున్నారు. పాదాలను యాక్టివ్ గా ఉంచడం కోసం ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. చేతి బొటన వేలితో అరికాలుపై మీ చేతి బొటన వేలును పైకి కిందకి నొక్కుతూ మర్దన చెయ్యాలి. కాలివేళ్లపై మర్దన. చాలా దూరం నడిచినప్పుడు చాలా మందికి కాలివేళ్లు లాగడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చేతి వేళ్ల ద్వారా కాలివేళ్లపై సున్నితంగా పైకి కిందకు మర్దన చెయ్యాలి. కాలి పై భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేస్తూ మెల్లిగా రొటేట్ చేయడం. మన నడక ఎక్కువ భాగం కాలివేళ్ల ముందు భాగంపై ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ భాగంలో కాలి మడమను అటూ ఇటూ తిప్పుతూ బొటన వేలితో నొక్కుతూ ఉండాలి. కాలి మధ్య భాగంలో పాదం కింద మధ్య భాగం మరీ సున్నితంగా ఉండటం వలన కొంచెం నొప్పి ఎక్కువగా కలిగినట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ భాగంలో కింద నుండి పైకి బొటన వేలుతో గట్టిగా నొక్కి పట్టుకొని చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం పాదాల గుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పాదాలను మర్దన చేయడం వలన శరీరంలో ఏ ఏ భాగాలలో ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. కళ్ళు, సైనస్, చెవి, భుజం నొప్పి, పిత్తాశయం, కాలేయం, పెద్దపేగు, కిడ్నీ, అపెండిక్స్, ముక్కు, వీపు భాగం, మెదడు, గుండె, ప్లీహము, మోకాలు, ముడ్డి, క్లోమము, థైరాయిడ్, ఉదరకూటము, మూత్రనాళము, కాల్షియం స్థాయిని క్రమపరిచే హార్మోన్లను విడుదల చేయు గ్రంథి, ఆంత్రమూలం వంటి సమస్యలు పాదాలను మర్దన చేసే టెక్నిక్స్ ఫాలో అవడం వలన దూరమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.